పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ పేర్ని నాని పబ్బం గడుపుకుంటున్నారని కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న పవన్ పై విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. మచిలీపట్నంలో పులివెందుల రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరించారు. పులివెందులకి తలపించే విధంగా మచిలీపట్నంలో రాజకీయాలు 2024 వరకు చేశారు. అందుకే ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టేశారు. మిమ్మల్ని మరి కూర్చోబెట్టడమే కాకుండా 11 స్థానాలకు మాత్రమే మరి పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు మీకు. అంటే మీరు అభివృద్ధి చేయలేదు, ప్రజల సమస్యలు ఏ రోజు పట్టించుకోలేదు. మరి ప్రజా సమస్యల మీద పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అందరూ ప్రజలందరూ మర్చిపోయారు. మీ వాచ్మెన్ ని పేరు నాని ఏం చేస్తాడంటే ఎక్కడ ఉన్నాడంటే తెలియదనే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ఇంత దిగజారిపోవాల్సిన అవసరం మీకు లేదు. నాకు తెలిసి ఇంత దిగజారిపోతా ఉన్నారు. ఇది జన్జీ జనరేషన్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మరి ఇదివరకు లాగా పులివెందుల రాజకీయాలు మచిలీపట్నంలో గాని కృష్ణా జిల్లాలో గాని చేస్తే జన్జీ కాదు. మచిలీపట్నం ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. మీరు ప్రతిరోజు ప్రెస్ మీట్కి వచ్చడం వల్ల లాభం ఏమి లేదు. మీరు పోర్టు సమస్య మీద ఏ రోజు చేయలేదు, అభివృద్ధి మీద పోరాడలేదు. యువత ఉద్యోగాల గురించి కానీ మరి డ్రైనేజీల గురించి కానీ రోడ్ల గురించి కానీ మాట్లాడిన వాళ్ళు ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు? మరి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఇప్పటంలో మరి మాట్లాడారంటే దానిలో అర్థం ఉంది. ఆయన వచ్చారు, మరి ప్రజా సమస్య అది. మీరు అడ్డగోలుగా అన్యాయంగా ప్రజల ఆస్తుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇళ్ల పాల్గొడుతుంటే ప్రతిపక్ష నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఆ రోజున.